coming home? Is this your cat? Will you be going to your village? When will you come home? What is the name of your cat? Why are you going to your village? Is this where you live? Can I meet your parents? Do you have any plans for tomorrow? Where do you live? How are your parents? What are you going to do tomorrow? అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని లెటస్ స్పీక్ అనేది చూస్తున్నాం. పేజ్ నెంబర్ వచ్చేసి 256. ఇందులో ఇంటోనేషన్ అనేది మనం చూస్తున్నాం. పేజ్ నెంబర్ వచ్చేసి 256. దీంట్లో లెటస్ స్పీక్ అంటే మాట్లాడదాం అనేసి, ఇంటోనేషన్ అంటే స్వరస్థాయిని పెంచడం అనేది టాపిక్. జనరల్గా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు జనరల్గా తెలుగులో అయితే ఉండదు, కానీ ఇంగ్లీష్ భాషలో వచ్చేసి స్వరస్థాయిని కొన్నిసార్లు పెంచడం, కొన్నిసార్లు తగ్గించడం, కొన్నిసార్లు అబ్సెన్స్ అంటే ఆబ్సెంట్గా ఉంటుందన్నమాట. అసలు పలికారా లేదా అనేది కూడా తెలియని విధంగా ఉంటుంది. ఆ టోన్ని రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్ అని 2 రకాలు మనకైతే ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అదనంగా కూడా ఉంటాయి. రైజింగ్ ఫాలింగ్ టోన్ అని, ఫాలింగ్ రైజింగ్ టోన్ అని ఉంటాయి. మనకి ఇక్కడ ఇచ్చింది మాత్రం 2 రకాలు. అవి ఏంటంటే రైజింగ్ టోన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫాలింగ్ టోన్. రైజింగ్ టోన్ అంటే ఏంటి చూడండి. వాక్యం ఇలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్కి వచ్చేసరికి మన స్వరస్థాయి ఇలా పెరుగుతుంది. దాన్నే రైజింగ్ టోన్ అంటారు. ఫాలింగ్ టోన్ అంటే ఏంటి? స్వరస్థాయి పైకి ఉంటుంది అండ్ తర్వాత చివరికి వెళ్ళే కొద్దీ ఆ స్వరస్థాయి తగ్గిపోతుంది. దానిని ఫాలింగ్ టోన్ అంటారు. ఇప్పుడు దేనికి రైజింగ్ టోన్ వాడతాం, దేనికి ఫాలింగ్ టోన్ వాడతాం? రైజింగ్ టోన్ అంటే స్వరస్థాయిని పెంచడం. While asking questions, it is important to use appropriate tone to convey the correct meaning. కరెక్ట్ సరైనటువంటి అర్థాన్ని మనం ప్రతిబింబించడానికి మాట్లాడేటప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తాము అంటే తెలుగులో నార్మల్గా ఉంటుంది, ఓకే, బ్రేక్ ఇస్తాం, అట్లా ఉంటాం. ఇంగ్లీష్లో అలా ఉండదు. జనరల్గా మనం ఫారిన్ మూవీస్ చూస్తూ ఉంటాం, అసలు అర్థమే కాదు. దానికి కారణం ఇంటోనేషన్. ఎందుకంటే వాళ్ళు ఏ పదానికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ సెంటెన్స్ మొత్తం ఎవరు ఆ పదం వరకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిగతా మింగేస్తారు. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ హ్యావ్ ఏ రైజింగ్ టోన్ ఎట్ ది ఎండ్. మీరు చెప్పే దాంట్లో ఎస్ కానీ నో కానీ సమాధానం వచ్చేటట్టు ప్రశ్న గనక అడిగినట్లయితే అది చివరి పదం మీద, అంటే ఈ విధంగా స్టార్టింగ్ ఇలా ఉంటుంది, తర్వాత స్వరస్థాయి అనేది పైకి వెళ్తాను. ఆర్ యు కమింగ్ హోమ్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆర్ యు కమింగ్ హోమ్, అసలు ఆర్ అని ఒత్తి పలకారు, యూ తెలియదు. కమింగ్ మనకు ఎలా వినబడితే హోమ్ అని మాత్రం వినబడితే మూవీలో. దానికి కారణం ఏంటంటే వాళ్ళు హోమ్ అనే దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అర్థమైపోతుంది. ఐ కమింగ్ హోమ్ అనగానే ఇంటికి వస్తున్నావా లేదా, ఎస్ ఆర్ నో చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి అయితే రైజింగ్ టోన్ ఇలా కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోతున్నాం. అదే WH క్వశ్చన్స్ ఏదైతే వెన్ కానివ్వండి, వాట్ కానివ్వండి, వేర్ కానివ్వండి, WHతో కూడుకున్నటువంటివి ఏవైనా సరే పదాలు, WH వర్డ్స్ అనే హౌ కావచ్చు, హౌ మెనీ కావచ్చు, ఇవి ఫాలింగ్ టోన్ ఎండ్కి వచ్చేసరికి ఇట్లా పడిపోయింది. మెయిన్ ఏంటంటే అక్కడ వెన్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తావు. వెన్ విల్ యు కమ్ హోమ్ ఇలా ఉంటుంది. వెన్ అనేది మాత్రం వినబడుతుంది, చివరిలో హోమ్ వినబడినట్టుగా ఉంటుంది. వెన్ అనేది అక్కడ ఇంపార్టెంట్, ఎప్పుడు వస్తున్నాం. ఇది వచ్చేసి ఫాలింగ్ టోన్లో ఉంటుంది. ఎక్కడ చివరికి వచ్చేసరికి ఫాలింగ్. ఇదేమో చిన్న స్థాయి నుంచి పెద్ద స్వర స్థాయికి వెళ్తుంది. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో. WH క్వశ్చన్స్లో వచ్చేసి పై స్థాయి నుంచి కిందికి వెళ్ళడం జరుగుతుంది ఫాలింగ్ టోన్లో. అంటే పడిపోవడం అంటే పైనుంచి కిందికి వెళ్ళడం. ఇప్పుడు దిస్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ టోన్ ఈజ్ కాల్డ్ ఇంటోనేషన్. ఇది స్వరస్థాయిలో పెరుగుదల తరుగుదల అనమాట. నౌ వర్కింగ్ పేజ్ మార్క్ ద ఇంటోనేషన్ in the questions given below. Take turns to practice by saying them aloud with correct intonation.
ఇప్పుడు ఎస్ ఆర్ నో ఏదైతే ఉందో ఆ ప్రశ్నలకి ఏం చేయాలి? రైజింగ్ టోన్. చూడండి, ఈజ్ దిస్ యువర్ క్యాట్? ఈ పిల్లి మీదేనా? దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ ఆర్ నో అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఏదైతే ఉందో అది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కాబట్టి ఏమవుతుంది అంటే క్యాట్ మీద రైజింగ్ టోన్ అనేది ఉంటుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది, చివరి క్యాట్ వచ్చేసరికి ఫాలింగ్ టోన్లోకి వెళ్ళిపోతుంది. విల్ అనేది ఉంది. ఓకే, విల్ యూ బీ గోయింగ్ టు యువర్ విలేజ్? మీరు మీ గ్రామానికి వెళ్తున్నారా? ఇదేంటి క్వశ్చన్? ఎస్ ఆర్ నో. ఇక్కడ ఎస్ కానీ నో కానీ చెప్పాలి. ఇక్కడ కూడా అంతే, ఎస్ కానీ నో కానీ చెప్పాలి. కాబట్టి ఇది రైజింగ్ టోన్. వై వచ్చింది అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ కనబడితే అండ్ అది ఫాలింగ్ టోన్. ఈజ్ దిస్ వేర్ యూ లివ్? ఇక్కడైనా నువ్వు ఉండేది? ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎస్ ఆర్ నో. కాబట్టి ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రైజింగ్ టోన్లో ఉంటాయి. ఈజ్ దిస్ వేర్ యూ లివ్? అలా లివ్ అనేది మాత్రమే వినబడుతుంది అంతే. మనం పెదాలు ఎంత జాగ్రత్తగా చేసి ఇచ్చిన మూవీలో మనకు లివ్ అనేది వినబడుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, కాంటెక్చువల్ క్యూస్ అంతే. తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ పేజీలో 257 పేజ్ ఏదైతే ఉందో అందులో మీరు చూసినట్లయితే 257వ పేజీలో మీకు వచ్చేసి 6 నుంచి ఉంటాయి. నెక్స్ట్ వేర్ డూ యూ లివ్? డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది చూడండి. డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది కాబట్టి అండ్ ఎట్లా ఉంటుంది? ఇది ఫాలింగ్ టోన్. చూడండి, ఫాలింగ్ టోన్ అనేది ఉంటుంది. కెన్ ఐ మీట్ యువర్ పేరెంట్స్? ఇదేంటి? ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇది ఎలా వస్తుంది? కెన్ ఐ మీట్ యువర్ పేరెంట్స్? రైజింగ్ టోన్ ఈ విధంగా ఉంటుంది, రైజింగ్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. వే డబ్ల్యూహెచ్ కానీ హౌ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ కిందే ఫాలింగ్ టోన్. చివరి వర్డ్ మీద ఫాలింగ్ పడిపోతూ ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టుమారో? ఎస్ ఆర్ నో చెప్పాలి. అండ్ రైజింగ్ టోన్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ రైజింగ్ టోన్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో? ఏం చేయబోతాం? డబ్ల్యూహెచ్ ఉందంటే ఇట్స్ అ ఫాలింగ్ టోన్. ఈ విధంగా మనం అయితే గుర్తు పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ? చివరి పదం మీద గుర్తు పెట్టాలి ఇవన్నీ కూడా. ఓకే, ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ కనబడుతుందో దట్ ఈజ్ ఫాలింగ్. ఎప్పుడైతే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనుకుంటామో రైజింగ్. చివరి పదం రైజింగ్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా టోటల్గా మనమైతే ఇంటోనేషన్కి సంబంధించి చూసాం. పేజ్ నెంబర్ 256 అండ్ 257 కనుక మనం చూసినట్లయితే టోటల్గా ఈ ఇంటోనేషన్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని మనం అయితే ఇప్పుడు చర్చించాం. 8th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా డిస్కస్ చేయబడింది. ప్రతి పాఠ్యాంశం ప్రతి పదం కూడా వివరించబడింది. అట్లానే గ్రామర్ అంశాలు చర్చించబడ్డాయి. అండ్ టోటల్ 5 యూనిట్లు కూడా కంప్లీట్ చేయబడి ఉన్నాయి అండ్ ఈ ప్లేలిస్ట్లో పొందుపరచబడి ఉన్నాయి. అట్లానే గ్రామర్కి సంబంధించి కూడా ఏవైతే యూనిట్ 1 ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయబడ్డాయి అండ్ ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో పొందుపరచబడ్డాయి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇట్లా ఆ టైటిల్ ఉంటుంది కదా, చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. 24/7 మీరు ఎప్పుడైనా వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈజీగా మీరు టోటల్ గ్రామర్ టాపిక్స్ని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.